నమస్తే వెల్కమ్ టు లియా న్యూస్. ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్లకార్డులు పట్టుకున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు ఈ అన్యాయపు అరెస్టులు, రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. అసలు ప్రజాస్వామ్యం ఉందా అని కూడా అన్న నేపథ్యంలో దానికి కౌంటర్ గా చంద్రబాబు గారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. మరి ఎవరు తప్పు చేసినా ఊరుకునేది లేదని, కక్షపూరిత రాజకీయం నడవట్లేదని, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటున్నారు. ముఖ్యంగా ఎవరైతే ఈ గంజాయి బ్యాచ్, ఈ ఉన్మాదులు ఉన్నారో వీళ్ళని జగన్మోహన్ రెడ్డి పరామర్శించడంపై కూడా చంద్రబాబు గారు స్పందించారు. ఓవరాల్ గా ఇద్దరు ప్రెస్ మీట్ల గురించి, మరి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పరిణామాల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం సార్. సరే, మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నిన్న ఇద్దరు ఆయన యాత్రలో చనిపోతే వాళ్ళపై ప్రెస్ మీట్ పెట్టకుండా ఎవరు ప్లకార్డులు పట్టుకున్న వాళ్ళని అరెస్ట్ చేశారు అని చెప్పి, అలా అరెస్ట్ చేస్తారు, అసలు ప్రజాస్వామ్యం ఉందా అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టారు. సో ఇంతకంటే పెద్ద పెద్ద సంఘటనలు ఆంధ్రప్రదేశ్లో చాలా జరిగాయి, కానీ ఎప్పుడు కూడా ఆయన ఇంత తొందరగా ప్రెస్ మీట్ పెట్టిన సందర్భం మనం ఎప్పుడూ చూడలేదు. సో ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పటికే ఆయన పైన నడుస్తూ ఉంది ఒక వార్త, ఎవరైతే చట్ట వ్యతిరేక పనులు చేసి ఉంటారో, ఎవరైతే నేరస్తులు ఉంటారో వాళ్ళకి సంఘీభావంగా ఆయన యాత్రలు చేస్తున్నారు అని. సో ఈ ప్రెస్ మీట్ ద్వారా అది నిజమని అనుకోవచ్చా? నిస్సందేహంగా అందుట్లో ఎలాంటి సందేహం అయితే ఏం లేదు. ఇప్పుడు ఆయన మాట్లాడిన దాంట్లో చూసుకుంటా ఉంటే ఆ రవితేజ అనే కుర్రవాడు ఇంకా ఒక ముగ్గురు ఆ ప్లకార్డులు పట్టుకొని దాని మీద రాసి, ఒకళ్ళేమో వాళ్ళ తాత రాజ్యాంగాన్ని నడుపుతానంటే రాజారెడ్డి రాజ్యాంగాన్ని నడుపుతాము మేము వచ్చి పల్నాటి నుంచే మొదలు పెడుతున్నామని చెప్పిన ఒకళ్ళు, గంగమ్మ తల్లి జాతరలో ఈ అబ్బాయి గంగమ్మ తల్లి జాతరలో ఏటల్ని కోసినట్టు మిమ్మల్ని కూడా రఫా నరికేస్తామని చెప్పని ఇతను, ఇట్లా రకరకాలుగా పెట్టుకుంటూ వాళ్ళు చూపించారు. మీరు ప్రారంభంలో చెప్పినట్టు ఇద్దరు చనిపోవడానికి కారణమైనా కూడా, వీళ్ళే కారణమైనా కూడా, అంటే ఒక వాహనం తగిలి ఆ పెద్ద ఆయన చనిపోవడం కూడా జరిగింది. మరి రెండో అతనేమో జగన్మోహన్ రెడ్డిని చూడాలని వచ్చి వాళ్ళ కార్యకర్తే ఊపిరాడక చనిపోయారని చెబుతున్నారు. దారుణమైన విషయం ఏంటంటే చనిపోతే అతన్ని ఇంటికి తీసుకెళ్ళటానికో లేకపోతే ఆసుపత్రికి తీసుకెళ్ళటానికో కనీసం వాహనం కూడా, అన్ని వాహనాలు ఉన్నా కూడా వాహనం కూడా లేకుండా మోటార్ సైకిల్ మీద వెళ్ళాల్సి వచ్చింది. చాలా దారుణమైన విషయం. ఆ తర్వాత ఆటోలో పంపించాల్సి వచ్చింది. అంటే వాళ్ళకి చిత్తశుద్ధి ఎట్లా ఉంది, వాళ్ళ కార్యకర్త చనిపోయినా కూడా వాళ్ళు ఏ విధంగా స్పందిస్తున్నారో అర్థం చేసుకోవాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఈరోజు ముందుగా పత్రికల సమావేశం లేకపోతే ప్రసార మాధ్యమాలతో మాట్లాడేటప్పుడు ఏదన్నా వాళ్ళ గురించి ఎక్కడన్నా కూడా సానుభూతి వ్యక్తం చేస్తాడేమో, సంతాపం వ్యక్తం చేస్తాడేమో చూస్తే ఏ కోశానా కూడా లేదు. ఇంకా ఎదురుదాడి చేయటం మొదలుపెట్టాడు. అది సహజమే, అతను మొట్టమొదటి కూడా చేస్తున్నాడు. ప్రజాస్వామ్యం ఉందా, ఇది ప్రజాపాలన అని చెప్పని ప్రశ్నించాడు. నువ్వు అలా ప్రశ్నిస్తడమే ప్రజాస్వామ్యం. గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికి 5వ నువ్వు ఈ విధంగా హంగామా చేస్తూ, ఎవరో యుద్ధానికి పోయి సైనికులు తీసుకెళ్ళినట్టు నీ సైన్యాన్ని తీసుకొని వెళ్ళి హడావుడి చేసి అరాచకం చేయాలని, ఉగ్రవాదుల్లాగా మీ వాళ్ళని తయారు చేయాలని, వాళ్ళని రెచ్చగొట్టే విధంగా నువ్వు పర్యటనలు చేస్తూ ఇంకా నీకు పర్యటన చేసే అవకాశం కల్పిస్తున్నారు చూడు, అదే చంద్రబాబు నాయుడు గారు నీకు ఇచ్చినటువంటి ప్రజాస్వామ్యం, మీ వాళ్ళకందరికి ఇచ్చినటువంటి ప్రజాస్వామ్యం. ఈరోజు అంబటి రాంబాబు లాంటి వాళ్ళు మొన్న కూడా చూస్తే ఆ రోజు 4వ తారీఖు నాడు, జూన్ 4వ తారీఖు నాడు ఫలితాలు వచ్చిన రోజు వెన్నుపోటు దినంగా ప్రకటిస్తే ఆ రోజు కూడా అతను ఏ విధంగా ప్రవర్తించాడో, ఏ విధంగా మాట్లాడాడో చూశారు. మీ వాళ్ళందరూ అలా మాట్లాడినా కూడా మిమ్మల్ని వదిలేసి మీరు ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మాట్లాడే హక్కు మీకుంది, ఆ స్వేచ్ఛను మీకు ఇస్తూ వాళ్ళు పరిపాలన చేస్తున్నారు చూడు, దాన్ని ప్రజాస్వామ్యం అంటారు. మరి నువ్వు 5 సంవత్సరాల పరిపాలనలో ఏ రోజైనా ఇలాంటి అవకాశం కలగజేసావా? ప్రత్యేక జీవో 1 అని చెప్పి తీసుకొని వచ్చావు కదా నువ్వు. ఎన్ని విధాలా ఎంత ఇబ్బంది పెట్టాలో అన్ని ఇబ్బందులు పెట్టావు కదా నువ్వు పెట్టిన ఇబ్బందుల వల్లే కదా ప్రజలు ఈరోజు నీకు ఈ విధమైన తీర్పు ఇచ్చింది. మరి ఈరోజు ఇంత జరుగుతున్నా కూడా ఎన్నిసార్లు నువ్వు పర్యటన చేసి తెనాలి కావచ్చు, ఇక్కడ కావచ్చు, లేకపోతే వినుకొండ కావచ్చు, మన వెళ్ళినటువంటి పొదిలి కావచ్చు, మరి లేకపోతే ఇక్కడ సంబంధించిన గుంటూరు మిర్చి యార్డ్ కావచ్చు, లేకపోతే ఢిల్లీ పర్యటన కావచ్చు, ఏది చూసుకున్నా కూడా ఒక్క నిజం కూడా నువ్వు చెప్పట్లేదు కదా. ఒక్క నిజం నువ్వు చెప్పట్లేదు. పాత్రికేయులు అడిగిన దానికి దగ్గర సమాధానం లేదు. పేర్లు ఇవ్వమంటే నువ్వు ఇవ్వట్లేదు. అంటే నీ ఆలోచన విధానం ఏంటి, నువ్వు ఏం చేస్తున్నావో, 5 సంవత్సరాలు ఏం చేసావో ప్రపంచం అందరికీ తెలిసిపోయింది. ఇక్కడే కాదు, ప్రపంచం అందరికీ తెలిసిపోయింది. తెలియనివి కూడా నువ్వు వచ్చి తెలియపరుస్తున్నావు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నేను ఈవీఎంలు పాల్గొట్టలేదు మొర్రో అని చెప్పి న్యాయస్థానానికి విన్నవిస్తే నువ్వు అక్కడికి వచ్చి స్వయాన ఏం కొడితే తప్పే ఉంది,
కొట్టాడు మా వాడు అని చెప్పిన అతన్ని అంటే బుక్ చేశారు. మీరన్నట్టు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కాకుండా ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వరుసల అరెస్టులపై కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు. ఎవరైతే గొంతెత్తి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరినీ తీసుకుపోయి వేస్తున్నారని చెప్పి ఆయన అంటున్నారు. సో దీనిపై చంద్రబాబు గారు కూడా ఆయన కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎలా చూడొచ్చు అంటారు? అంటే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఎవరైతే భాస్కర్ రెడ్డి అన్న చాలా అమాయకుడు అని చెప్పి, ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మంచివాడు, అమాయకుడు, ఆయన తీసుకుని అదుపులో పెట్టారు, అక్రమంగా ఆయన మీద నిందలు మోపుతున్నారు, అక్రమ అభియోగాలు మోపుతున్నారు, అతను తీసుకొచ్చి లోన కూర్చోబెట్టారు. అలాగే వల్లభనేని వంశీ చాలా మంచివాడు, అతన్ని అట్లానే ఒక్కో దాని మీద ఉదాహరణ పెట్టి అతను లోన నుంచి బయటికి రాకుండా చూస్తున్నారు. అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డి కావచ్చు, మిగిలిన వాళ్ళు కూడా అభియోగాలు మోపి, అలాగే నిన్న మాట్లాడాడు కదా, కమ్మ వాళ్ళ మీద కావాలని చెప్పని మా పార్టీలో ఉండారని, మా పార్టీలోకి రాబోతున్నారని, ఆ పార్టీని వదిలిపెట్టబోతున్నారని, కమ్మ వాళ్ళ మీద దృష్టి పెట్టారని చెప్పి వరుసనే శాంతాడంత చదివాడు కదా. ఇవన్నీ చదివిన విధానంగా ఒకసారి గమనిస్తే వాళ్ళందరూ వాళ్ళు చెప్పినటువంటి నాయకులు ఏ పార్టీ వాళ్ళు ఏం చేశారో, వాళ్ళు ఏ విధమైనటువంటి విధ్వంసం చేశారో ప్రజలందరూ గమనించారు కాబట్టే ఈ రకమైన తీర్పు ఇచ్చారనే విషయాన్ని అతను మర్చిపోతున్నాడు. కాబట్టి చాలామంది విశ్లేషకులు కావచ్చు, మేధావులు కావచ్చు, లేకపోతే ప్రజాస్వామ్యం బాగుండాలని కోరుకునే వాళ్ళు కావచ్చు, ఏమనుకుంటున్నారంటే ఇతనికి ఎందుకు ఇంత స్వేచ్ఛ ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, దీనివల్లే కదా ఇతను మాట్లాడుతున్నాడు, ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు. నేనైతే మాత్రం అతనికి అలానే ఉండాలని నేను కోరుకుంటున్నాను. అంటే ఇక్కడ ఇంకోటి సార్, చంద్రబాబు గారు మొన్న పొదిలి పర్యటనలో మహిళలపై పోలీసులపై రాళ్లు నువ్వే నేపథ్యంలో సానుకూలంగా ఉన్నాం కదా అని చెప్పి చులకనగా తీసుకోవద్దు, ఇట్లాంటి పనులు ఎవరు చేసినా చట్టవిరుద్ధమైన పనులు తొక్కేస్తామని చెప్పి ఒక మాట అన్న నేపథ్యంలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఉద్దేశించి అసలు ఒక ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి నన్ను ఆ మాట అనే 76 ఏళ్ల వ్యక్తి నన్ను ఆ మాట అంటాడా అసలు అని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా సందర్భాల్లో మనం చూసాము, పోలీసులను బట్టలు తీసుకొడతామని, సినిమా చూపిస్తామని, చంద్రముఖి మళ్ళీ నిద్ర లేచిందని చెప్పి చంద్రబాబు గారిని ఉద్దేశించి చాలా వ్యాఖ్యలు చేశారు. మరి వీటిని ఎలా చూడొచ్చు అంటారు? మొన్న కూడా ఆయన్ని లాగి తంతే ఏమవుతుందని చెప్పని కూడా మాట్లాడాడు అన్నాడు. ఈ రోజు కూడా అన్నారు చంద్రగిరిలో తంతే వచ్చి కుప్పంలో పడ్డాడు అని చెప్పని. అంటే అతను ఏ భాష అయినా వాడచ్చు. అతను తెలిసినంతవరకు ఏందంటే అతను ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది, ఎదుటాలు ఏది మాట్లాడినా బూతులాగా వినిపిస్తుంది. ఎందుకంటే అతనే అతను ఒక నియంత, అతనికి ఎదురు చెప్పకూడదు, అతను చెప్పింది మాత్రం వినాలి, ఎదుటాలు ప్రశ్నించకూడదు. అతను చేసిన అరాచకాలన్నిటికీ ప్రశ్నించితే ఈ విధంగా మాట్లాడతాడు. ఆ అరాచకాలకు సంబంధించిన ఎవరైతే చేశారో వాళ్ళ అదుపులో తీసుకుంటే ఈ విధంగా మాట్లాడతాడు, వాళ్ళకు సానుభూతిగా మాట్లాడతాడు. అతను ఏంటి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా రావాలని కోరుకుంటున్నాడు, ఓ గాంజా బ్యాచ్ తయారు కావాలనుకుంటున్నాడు, హంతకులు కావాలని కోరుకుంటున్నాడు, అరాచకవాదులు కావాలని కోరుకుంటున్నాడు, అభివృద్ధి ఆగిపోవాలని కోరుకుంటున్నాడు, అమరావతి నిర్మాణం పూర్తి కాకూడదు, రాజధాని నిర్మాణం పూర్తి కాకూడదని కోరుకుంటున్నాడు, మామూలుగా పోలవరం పూర్తి కాకూడదని కోరుకుంటున్నాడు, విశాఖ ఉక్కు నగరం పక్కకి వెళ్ళిపోవాలి, అది మూతపడాలి, దాన్ని అమ్మేసుకోవాలి అని చెప్పని కోరుకున్నాడు. కానీ ఈరోజు దాన్ని నిలబెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. విశాఖకి ఈరోజు రైల్వే జోన్ తీసుకొచ్చుకున్నారు. ఇలాంటివన్నీ కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. ఆయన అభివృద్ధి అని చెప్పి అభివృద్ధి మాత్రం చదువుతున్నాడు. అంటే ఇక్కడ ఒకటి ఎవరికి అర్థం కాని విషయం ఏంటంటే అండి, మనం మాచర్లలో ఘటన దగ్గర నుంచి మనం చూస్తూనే ఉన్నాము. ఆ తర్వాత ఢిల్లీలో కావచ్చు, గుంటూరులో కావచ్చు, పొదల్లో ఇలా ప్రతిసారి ఆయన వెళ్ళిన దగ్గర ఏదో ఒక ఇష్యూ, రాప్తాడులో హెలికాప్టర్ ఇష్యూ ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. దానికి ప్రతిసారి కూటమి ప్రభుత్వం నింద మోస్తానే ఉంది. దాన్ని ప్రూవ్ చేసుకునేందుకు నానా రకాల తంటాలు, కేసులు, సిట్లు ఇవన్నీ కూడా ఇంత జరుగుతుంది. ఈవెన్ నిన్న పర్యటన రెంటపాలలో తీసుకున్నట్టయితే అసలు పోలీసుల పర్మిషన్ లేదు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి సానుకూలంగా ఆయన పని చేసుకొని ప్రశాంతంగా వస్తే ఓకే. కానీ అక్కడ ఈ ప్లకార్డుల అంశం కావచ్చు, 2-3 చనిపోవడం కావచ్చు. సో ప్రతిసారి గవర్నమెంట్ తరపు నుంచి హెచ్చరికలు వెళ్తూనే ఉన్నాయి, ఆయన చేయాల్సింది చేస్తూనే ఉన్నారు. ఆయన ప్రెస్ మీట్ పెడుతున్నారు. చంద్రబాబు గారు ఈవెన్ ఈ రోజు ప్రెస్ మీట్ లో కూడా ఆయన పెద్దగా స్పందించింది ఏం లేదు, మేము చట్టపరంగా ముందుకెళ్తాం, కక్షపూరితం లేదని సానుకూలంగానే మాట్లాడుతారు. సో ఇలా ఉంటే మరి వాళ్ళలో మార్పు ఎలా వస్తుంది? మరి ఆయన చేసే యాత్రలకి ఇంకెంతమంది బలి కావాలి, ఎంతమంది అరెస్టులు కావాలి, ఇది ఆగేది ఎలాగంటారు? అంటే ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారో చాలా స్పష్టంగా చెప్తాను నేను. ఎందుకంటే ఈ 2 రోజులు నిన్న జరిగిన దాని గురించి చాలామందితో మాట్లాడితే వాళ్ళు ఏ విధంగా స్పందిస్తున్నారంటే, చంద్రబాబు నాయుడు గారు మాకు పథకాలు ఇస్తారని మేము ఓట్లేయలేదు, చంద్రబాబు నాయుడు గారు మాకు 6 హామీలు ఇచ్చారని చెప్పి మేము ఓట్లేయలేదు. ఇతను రాక్షస పాలన చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మాకు వద్దు అని చెప్పని మేము ఆ కూటమికి ఓట్లేసాం. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అన్యాయాలు, అక్రమాలకు సంబంధించి అతన్ని అదుపులో తీసుకొని వాటిని నిరూపించేసి కారాగారంలో పెట్టమని చెప్పి మేము ఓట్లేసాం.
ఎవరైతే ఈ గాంజా బ్యాచ్ ఉన్నారో, ఎవరైతే భూములు లాక్కున్నారో, ఎవరైతే గనులు దోసుకున్నారో, ఎవరైతే మద్యం కుంభకోణం చేశారో, ఎవరైతే ఇసుక దోసుకున్నారో వాళ్ళందరిని మీద కఠినమైన చర్యలు తీసుకుంటారు అలాంటి హామీ మాకు ఇచ్చాడు కాబట్టి మేము ఆయనకు ఓట్లేసాం. ఎందుకంటే ఆయన 14 సంవత్సరాల పరిపాలన చూసి ఆ 14 సంవత్సరాల్లో రాష్ట్రం విశాల ఆంధ్రాన్ని కావచ్చు, లేకపోతే విడిపోయిన ఆంధ్రాకు సంబంధించి 2014-2019 వరకు అభివృద్ధి పదంలోకి ఎలా తీసుకెళ్లాడో మాకు తెలుసు కాబట్టి మేము నమ్మి మోసపోయాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఇతను మళ్ళీ రాకూడదు అన్న ఉద్దేశంతో, రాజకీయంగా ఎదగకూడదు, భూస్థాపితం కావాలని చెప్పని మేము ఓట్లేపిస్తే వీళ్ళు చర్యల్లో ఇంకా అలసత్వం చేస్తున్నారు. ఇలాంటి అవకాశం ఏంటంటే మీరు అడిగినట్లు ఇన్ని సంఘటనలు జరిగిన తర్వాత కూడా ఇంకా చట్టం, న్యాయం, ధర్మం అనుకుంటా ఆయన ఎట్లా కూర్చుంటే ఎట్లా? ఇది మంచి పద్ధతి కాదు కదా అని చెప్పని ఈరోజు ఒక రకంగా ప్రజల్లో అసహనం ఏర్పడతా ఉంది. ఇది గుర్తించాలి ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారితో సహా. ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది అంటే స్పష్టంగా వాళ్ళ మీద చర్యల్లో ఆలస్యం అవుతూ ఉంది. వాళ్ళు పెట్టరేగిపోయి మాట్లాడుతూ ఉన్నారు, దానికి తగు విధంగా చర్యలు లేవు. దానికి వీళ్ళు చెప్పే కారణం ఒకటి ఉండొచ్చు. ఎందుకంటే మేము 41 నోటీస్ ఇవ్వాలి, వాళ్ళు వస్తారు, మాట్లాడతారు, దానివల్ల ఒరిగేదేమీ లేదు అని చెప్పని కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. కానీ ఒక భయం అనేది ఉండాలి కదా వాళ్ళకి, ఒక భయం అనేది ఉండాలి కదా. పేర్ని నాని ఏ విధంగా మాట్లాడుతున్నాడు, దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏ విధంగా మాట్లాడాడు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏ విధంగా మాట్లాడుతున్నాడు, వాళ్ళ అబ్బాయి మిథున్ రెడ్డి ఏ విధంగా మాట్లాడుతున్నాడు, ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే అతను ఏ విధంగా మాట్లాడుతున్నాడు, కరుణాకర్ రెడ్డి ఏ విధంగా మాట్లాడుతున్నాడు, కారుమూరి నాగేశ్వరరావు ఏం మాట్లాడాడు, కాకాని గోవర్ధన్ రెడ్డి ఏ విధంగా మాట్లాడుతున్నాడు. ఇంతమంది ఇలా మాట్లాడుతున్నా కూడా, వాళ్ళందరూ అభియోగాలు ఎదుర్కొంటున్నా కూడా, వాళ్ళు అరాచకవాదులు అయ్యా కూడా, వాళ్ళు దోపిడీదారులు అయినా కూడా ఇంకా ఈ కూటమి ప్రభుత్వం మేనమేషాలు లెక్క పెట్టడం మాత్రం రాష్ట్ర ప్రజలు భరాయించలేకపోతున్నారు. ఇది మాత్రం వాస్తవం. మీరు ఇంత చెప్తున్నారు కదా సార్, నాది ఇంకొక క్వశ్చన్. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు పరామర్శకి వెళ్ళినా కూడా వేలల్లో జనాలు వెళ్తూ ఉన్నారు. సో మరి మరో పక్క ఏమో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూనే ఉన్నారు ఈ 1 ఇయర్లో కూటమి ప్రభుత్వంపై చాలా వ్యతిరేకత ఏర్పడింది అని చెప్పి. మరి ఈ వ్యతిరేకతే ఆ జగన్మోహన్ రెడ్డి గారి యాత్రలకు అంత బలాన్ని ఇస్తుందంటారా? అసలు ఆ వచ్చే జనాలందరూ, అంటే ఈవెన్ అసెంబ్లీకి కూడా వెళ్ళట్లేదు జగన్మోహన్ రెడ్డి, ఈయన ఒక ప్రజానాయకుడు అంటున్న టైంలో అంత ఆదరణ ఆయనకి నిజంగానే లభిస్తుందా? మరి ఈ వచ్చే జనాలందరూ ఎవరంటారు? ఇప్పుడు వాళ్ళ జనాభా అందుట్లో అనుమానమే లేదు, అందుట్లో మనమేమి కొట్టిపారేయడానికి వీల్లేదు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మామూలుగా అతనికి అభిమానులు ఉన్నమాట వాస్తవం. ఎలాంటి అభిమానులు మనం చూస్తూనే ఉన్నాం. సిద్ధం సభలలో ఇంతకంటే బాగా వచ్చారు, సిద్ధం సభలో ఇంతకంటే గొప్పగా వచ్చారు. మరి మొన్న జరిగినటువంటి శాసనమండలి ఎన్నికల్లో మరి ఎందుకు వాళ్ళు కనీసం వాళ్ళ అభ్యర్థులు వాళ్ళు బలపరిచిన వాళ్ళకి కనీసం ధరావత్తు కూడా రాకుండా ఓడిపోవడం కూడా జరిగింది. ఇది గమనించుకోవాలి కదా. జనం రావడం ఏముంది, సభలకు వస్తారు. జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి కుమారుడు, అతనంటూ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక మాటగా చెప్పుకోవాలి అంటే స్వతంత్రంగా ఎదిగి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి కదా. కాదనలేని సత్యం, కొన్ని విషయాలు మనం కూడా ఒప్పుకోవాలి. కాబట్టి అతనికి అభిమానులు లేరంటే అది అసత్యం అవుతుంది. అభిమానులు ఉన్నారు, వాళ్ళు ఎక్కడికి రమ్మన్నా వస్తారు. వాళ్ళ మనుషులు దోసుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ నాయకులు, వాళ్ళు పెట్టుబడి పెడతారు. ఈ జేబులను తీసే పని లేదు కదా, వాళ్ళ కేటాయిస్తాడు మీరు ఎంతమందిని తీసుకురామని చెప్పని. ఒక గ్రామం, ఇప్పుడు మీరు అన్నట్టు రెంటపాళ్ళ ఎంత గ్రామం అది, దాంట్లోకి 1000 మంది వస్తే మొత్తం నిండిపోయినట్టు కనపడతానే ఉంటారు కదా. ఒక 5000 మంది వస్తే బజార్లన్నీ దిగ్బంధం అయిపోతూ ఉంటాయి కదా. ఒక 10,000 మంది వస్తే సత్తెనపల్లి దాకా అయిపోతాయి కదా. ఈరోజు అతనికి సంబంధించి 10,000 మందిని పోగేయటం పెద్ద విశేషమైన పని అయితే కాదు కదా. వాళ్ళ నాయకులు ఆ కార్యక్రమం చూసుకుంటున్నారు కదా. ఎందుకంటే వాళ్ళ ఉనికి, వాళ్ళు వేరే పార్టీలో రావడానికి వేరే పార్టీ వాళ్ళు ఒప్పుకోవట్ల, వాళ్ళ గురించి తెలిసింది కాబట్టి వాళ్ళకి ప్రత్యామ్నాయ మార్గాలు లేవు. కాబట్టి ఇతనేంటి ఇట్లా వస్తే నా బలం పెరుగుతుందని చెప్పి అనుకొని నా వాళ్ళందరూ నా ఏమంటుంటారు, లేకపోతే వీళ్ళు ఉద్రేకపడి పిల్లలు దౌర్జన్యం చేసి పోలీసుల మీద కొట్లాడి పోలీసులతో గొడవలు పెడతా ఉంటే, వాళ్ళు తిరగబడి వీళ్ళని కొడతా ఉంటే, లేదంటే వాళ్ళు కాల్పుల దాకా వెళ్తే వీళ్ళు ప్రాణాలు పోతే దాన్ని అడ్డం పెట్టుకొని ఇంకా ప్రజల మధ్యకి వెళ్ళాలని కోరుకుంటున్నాడే తప్ప నిజంగా అతను వచ్చి పరామర్శ చేయాలి అంటే ఇంతమందిని పిలవాల్సిన అవసరం అయితే లేదు కదా. వాళ్ళకు వచ్చేసి ఏదో సాయం చేయొచ్చు కదా. కేవలం బల ప్రదర్శన అంటే నాకు జనం ఉన్నారు. రెండోది రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి అంటే లేదు, జగన్మోహన్ రెడ్డికి ఇంకా జనం ఉన్నారు, మనం పెట్టుబడి పెడితే రేపు పొద్దున మనకు భవిష్యత్తు లేదు, మళ్ళీ అతను వస్తే మన పరిస్థితి ఏంటని చెప్పి ఆలోచించుకోవాలని అతను ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నాడు. ఇది మర్చిపోతున్నారు మిగిలిన వాళ్ళందరూ కూడా. అతను బలం పెరిగిందని కాదు, బలం తగ్గింది. ఈరోజు ఎందుకు తగ్గిందో నేను వివరంగా చెప్తాను. అతనికి 39.5% ఓట్లు వచ్చి చెప్పి సంకలగుద్దుకుంటా ఉన్నారు కదా. వాళ్ళ మనుషులు వాళ్ళకు ఓట్లు వేసిన తర్వాత పథకాల ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు కావచ్చు,
అతని ద్వారా అంటే వివిధ పథకాలు కావచ్చు, ఇళ్ల స్థలాలు కావచ్చు, పింఛన్లు కావచ్చు, అమ్మఒడి కావచ్చు, వివిధ ద్వారా వచ్చిన వాళ్ళు కావచ్చు, ఆ రోజు వాలంటరీ వ్యవస్థ ద్వారా బెదిరించబడి రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మీ పథకాలను రద్దు చేస్తామని బెదిరించినందువల్ల ఓట్లు వేసినటువంటి కొంతమంది ఉంటారు, వాళ్ళ ఓట్లు పడ్డాయి. అభిమానం కొద్దీ ఓట్లు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు, మళ్ళీ వస్తాడేమని చెప్పని వాళ్ళ ఓట్లు ఉన్నాయి. కానీ వీళ్ళందరూ ఇప్పుడు తటస్థులు కూడా కొంతమంది ఓట్లు వేసిన వాళ్ళు ఈరోజు ఆలోచించుకుంటున్నారు. వాళ్ళల్లో కూడా సాంప్రదాయబద్ధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి తెలుగుదేశం పార్టీతో కలవలేక ఆ పార్టీతో కలిసి పనిచేసిన వాళ్ళు ఈరోజు ఆలోచించుకుంటున్నారు. అందుకనే ఈరోజు మన జరిగినటువంటి శాసనమండలి ఎన్నికల్లో వాళ్ళంత చిత్తుగా ఓడిపోవడం కూడా జరిగింది. అంటే వాళ్ళు మనుషులు వాళ్ళు ఇటు నిలబడకపోయినా వాళ్ళు మద్దతు ఇచ్చిన వాళ్ళు కూడా ఓడిపోవడం కూడా జరిగింది కదా. నిజంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే నీ మీద వ్యతిరేకత ఉండదు కాదు, 2023లో శాసనమండలిలో గెలిపించారు కదా ఇదే ప్రజలు. మరి వీళ్ళ మీద వ్యతిరేకత ఉంటే గెలిపియాలి కదా, ఎందుకు ఓడగొట్టారు? ఇక్కడే అర్థమైపోతూ ఉంది ప్రజల బలం లేదు అని చెప్పని కూటమి కూడా నిర్లక్ష్యంగా ఊహించొద్దు. చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టమని మొట్టమొదటి నుంచి చెప్పారు. మీరు ఆ పని చేయండి. చట్టపరంగా మీరు చెప్పినట్టు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. అది వేగవంతంగా ఉండాలి. కనపడ్డ వాస్తవాలు ఈ కనపడుతున్నాయి కదా, ఇప్పుడు దీని మీద అభియోగాలు మోపాలి కదా. న్యాయస్థానాల చుట్టూ తిప్పండి. ముందు వాళ్ళని కారాగారంలో పెట్టకపోయినా న్యాయస్థానాలు తిప్పండి. 3 సార్లు 4 సార్లు వాళ్ళు వచ్చి మీకు విచారణ సందర్భంగా వచ్చి సమాధానం చెప్పాలి కదా. అలా చేయకపోబట్టే కదా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దానికి నుంచైనా మీరు ముందుకు తీసుకెళ్ళండి. ఇప్పుడు పోలీసులు చాలా వేగవంతంగా పనిచేస్తున్నారు. ఉదాహరణ కేవలం మంచి ప్రభుత్వం అనిపించుకుంటే సరిపోదు. అది మద్యం కుంభకోణంలో మనకు తెలియని పేర్లని ఒక్కొక్కటి బయటికి తీసుకొస్తారంటే ఎంత విచారణ చేశారు వాళ్ళు, ఎంత గొప్పగా పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. ఇలాంటి విషయాల్లో ఇంకొంచెం వేగవంతంగా ముందుకెళ్తే ప్రజలు ఈరోజు అతను అదుపులో తీసుకుంటే సానుభూతి అనే ఆలోచన లేదు. కాకపోతే ఒకటి, న్యాయస్థానాల్లో వాళ్ళకు అనుకూలంగా కొన్ని తీర్పులు వస్తూ ఉన్నాయి. దాన్ని ఆలోచించుకొని ఈ కూటమి ప్రభుత్వం కొంచెం వెనక ముందు ఆడుతూ ఉంది. కానీ జరుగుతున్న కొన్ని సంఘటనలు బలమైన ఆధారాల తర్వాత న్యాయస్థానం కూడా మాలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని న్యాయస్థానం కూడా మిగిలిన వాళ్ళకి ఏ విధంగా అయితే పొడిగిస్తుందో వీళ్ళు కూడా అలానే పొడిగించింది కదా. ఈ సాక్ష్యాధారాలను చూపించిన తర్వాత 2 మనుషులు సరిపోయిన తర్వాత దానికి కారకుడైన వాళ్ళని చర్యలు తీసుకోకుండా వదిలేమని అయితే న్యాయస్థానం అయితే చెప్పదు కదా. అవును. ఇన్ని విధ్వంసాలు జరుగుతూ ఉంటే వీటికి అన్ని సాక్ష్యాధారాలు చూపించిన తర్వాత వాళ్ళు పోలీసు వాహనం మీదకి తెనాల్లో గంతులేస్తున్న తర్వాత సత్తెనపల్లిలో మరి సైలెన్సర్లు బీకేసి ప్రదర్శన చేసిన తర్వాత ఇవన్నీ చూపిస్తే న్యాయస్థానం వాళ్ళు అమాయకులు వాళ్ళ మీద చర్యలు తీసుకోవద్దని చెప్పి అయితే చెప్పదు కదా. కాబట్టి వీళ్ళు చేసే పని వీళ్ళు చేయండి. న్యాయస్థానం ఏం చేసిందనే తర్వాత విషయం. ముందుగా మీ చర్యలు ఏమిటి అవి ఈరోజు ప్రజల్లో చర్చనీయాంశం అవుతూ ఉన్నాయి. అంటే ప్రజల యొక్క అభిమానాన్ని, ప్రజల యొక్క ఆలోచనల్ని, ప్రజల యొక్క ఆశల్ని ఆగ్రహంగా మలుచుకోవద్దు ఈ కూటమి ప్రభుత్వం. అది మాత్రమే గమనించుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.